రౌడీ షీటర్స్ అర్జున్ నందమూరి కళ్యాణరామ్ మరియు విజయశాంతి కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ యొక్క చిత్రము నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ అయిన చోట నుంచి కూడా ప్రీమియర్స్ నుంచి అయితే టాక్ అయితే వినబడుతుంది. ఈ యొక్క సినిమాకు పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది అనేది మనము స్పష్టంగా చెప్పొచ్చు. ఎక్కువ శాతం ఈ యొక్క సినిమాకు యూఎస్ఏ నుంచి కూడా ట్విట్టర్ ద్వారా నిన్న రాత్రి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రీమియర్ షోల నుంచి మంచి టాక్ వినబడుతుంది. ఇదే టాక్ మటుకు ఈవినింగ్ వరకు రెస్పాన్స్ సొంతం చేసుకుంటే మటుకు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర విలతాండం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ యొక్క చిత్రము 22 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. అయితే మొదటి రోజు అనుకున్నటువంటి టాక్ బట్టి చూస్తే మటుకు ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమము 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మినిమము 7 నుంచి 8 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి యూఎస్ఏ నుంచి కూడా మంచి టాక్ కూడా సొంతం చేసుకునడంతో యూఎస్ఏ నుంచి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సీడెడ్ మరియు నైజీరియాలో కూడా మంచి కలెక్షన్లు రాబడితే మటుకు డెఫినెట్లీగా 7 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే చిత్రంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిలిచే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మటుకు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా అర్జున్ సన్ ఆఫ్ చిత్రము నిలుస్తుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి మొదటి రోజు కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.